హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి వంకాయతో చేస్తున్నామండి. ఇదైతే గుత్తి వంకాయ మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి. ఒక చిన్న మసాలా చేసుకుంటే కర్రీ మొత్తం ఈజీగా అయిపోతుందండి. చూడండి, దానికోసం ముందుగా అయితే మనకైతే వంకాయలు అయితే తీసుకున్నాము. వంకాయలు తీసుకొని మనమైతే ఇలాగా 4 బక్షాలుగా అయితే కట్ చేసుకున్నాం. చూడండి, లోపల ఏమన్నా పురుగుందా లేదా అని చూసుకోవాలండి. మనం ఇలాగా చూసుకొని అయితే మనము 4 బక్షాలుగా కట్ చేసుకోవాలి. చూడండి, అన్ని వంకాయల్లో అయితే మనము ఏమన్నా పురుగు ఉందా లేదా, నీట్గా ఉందా లేదా చూసుకోవాలండి. చూసుకొని అయితే మనము వంకాయలన్నీ ఇలాగ కట్ చేసుకోవాలండి. ఇలాగ కట్ చేసుకున్నాక మనము పసుపు సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, అందులో అయితే వేసుకోవాలి మనము. ఈ వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న మసాలా చేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. దానికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే వేయిస్తున్నాము. చూడండి, ఇలాగ పల్లీలు వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకున్నాక మనము కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేస్తున్నాము. చూడండి, 1 కానీ 2 కానీ వేసుకోవచ్చండి ఆనియన్స్ కట్ చేసుకొని. తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి లేకపోతే పౌడర్ ఉన్నా కూడా మనం వేసుకోవచ్చండి. పౌడర్ కానీ కొబ్బరి ముక్కలు ఉన్నా కానీ వేసుకోవచ్చు మనము. వేసుకున్నాక నువ్వులు ఉంటాయి కదండి, తెల్ల నువ్వులు, అవి కూడా వేసుకోవాలి మనము. వేసేసుకొని 2 స్పూన్లు వేసానండి నేను. వేసాక కొద్దిగా కరివేపాకు వేసానండి. కరివేపాకు కూడా వేసేసి వేయించుకోవాలి. కావాలంటే మనం ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో. నేనైతే ఇప్పుడు టమాటో అయితే వేయట్లేదు. కరివేపాకు అయితే వేసేసి వేయించుకున్నామండి. కొంచెం శనగపప్పు కూడా వేసామండి, గ్రేవీ బాగుంటుందని. చూడండి, శనగపప్పు కూడా వేసేసి స్లోగా ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి మనము. హైలో పెడితే మాడిపోతుంది. ఇదంతా మనం కొంచెం ఆయిల్తోనే వేయిస్తున్నామండి. తర్వాత మళ్ళీ కర్రీకి వేరే ఆయిల్ వేస్తాము. ఇలాగ వేయించుకున్నాక 1 స్పూన్ అయితే కారం వేసాం. చూడండి, మన కర్రీకి సరిపడైతే కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసానండి. సాల్ట్ కూడా వేసేసుకొని తర్వాత మనమైతే పసుపు కూడా వేసుకోవాలండి. చూడండి, కొంచెం అయితే పసుపు కూడా వేసానండి నేను. వేసాక హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, చెక్క లవంగ యాలకులు, అవి కూడా వేసాను. చూడండి, కావాలంటే ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇవే వేసానండి. చూడండి, వేసేసి ఇలాగ స్లోగా మనము వేయించుకోవాలి మాడిపోకుండా. ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేలాగా. ఆనియన్స్ పచ్చివాసన వస్తుంది కదండి, అందుకోసమే మనము పచ్చివాసన రాకుండా ఉండేలాగా వేయించుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ముందుగా అయితే నేను కొబ్బరి పల్లీలు అయితే మిక్సీ పడుతున్నానండి. అవి ఎందుకంటే గ్రేవీలో నలగవనేసి ముందుగా అవి పట్టేసి తర్వాత వేరే వేసి మిక్సీ పట్టానండి, ఆనియన్ కూడా. తర్వాత నేను అదే బౌల్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. అవి ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసుకొని మనము అన్నీ వేసుకోవాలి. వేసుకొని అయితే కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి మనమైతే. చూడండి, నేనైతే వంకాయలు అయితే అన్నీ వేస్తున్నాను. కెమెరా పట్టుకొని తీస్తున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. చూడండి, ఆ వంకాయలు అయితే అన్నీ వేసాను నేను. వేసేసి కొద్దిగా సాల్ట్ వేసానండి. సాల్ట్ పడితే బాగుంటుందని వంకాయలోకి. సాల్ట్ వేసేసి కొద్దిగా అయితే వేయించుకుంటున్నాను. ఇదైతే మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్లో అయితే మగ్గిపోతుందండి. మనం బాగా వేయించాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనకి గ్రేవీలో ఇలాగో ఉడికిపోతుంది కాబట్టి. ఒక 10 మినిట్స్ అయితే మనకు వేగిపోతాయండి ఇవి తొందరగానే. తర్వాత అయితే మనము ఇది మసాలా ఉంటుంది కదండి, మొత్తం ఆనియన్ పేస్ట్ కూడా మొత్తం వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్ కూడా అన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి మనమైతే. మిక్సీ పట్టుకొని అయితే మనము వంకాయల్లోకి అయితే వేసుకోవాలండి. చూడండి, నేనైతే పేస్ట్ అంతా వేసాను. ఎంతమందికి వంకాయ అంటే ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే వంకాయ అయితే చాలా ఇష్టము. ఒక చిన్న మసాలా చేసుకుంటే మనకైతే కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి, తర్వాత నేనైతే ఇది చింతపండు రసం ఉంటుంది కదా, అది కూడా వేసానండి. చూడండి, కొంచెం వేసుకుంటే బాగుంటుంది చింతపండు రసం కూడా. వేసేసి మనమైతే మంచిగా కలుపుకోవాలి. చూడండి, వంకాయలు అయితే చాలా మంచిగా ఉడికిపోయాయి. చూడండి, ఇలాగైతే మనం చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. చూడండి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది మనకైతే. కర్రీ రెడీ అవ్వడానికి దగ్గరలో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే మళ్ళీ కలుపుకున్నాను నేను.
చూడండి మనకైతే కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. కర్రీ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి మొత్తం మసాలాలన్నీ సెట్ అవుతాయండి. ఒక 5 నిమిషాలు అయితే మనము కర్రీ అయిపోయాక మనం కలపకుండా పక్కన పెట్టుకుంటే మసాలా మొత్తం సెట్ అవుతుంది. దానికోసం అయితే నేను చూడండి ఇలాగ 5 నిమిషాలు పెట్టాను. గ్రేవీ అంతా పైకి వచ్చింది చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు. నేనైతే టిఫిన్లోకి అయితే ఇవి దోశలు అయితే వేస్తున్నాను చూడండి, రాగి దోశలు. టిఫిన్లోకి అయితే రాగి దోశలు కూడా వేస్తున్నామండి వంకాయ కర్రీ అయిపోయిన తర్వాత. చూడండి చిన్న మసాలా చేసుకుంటే మనకైతే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎవరన్నా కావాలనుకుంటే నా రెసిపీ చూసి ట్రై చేయండి, చాలా బాగొస్తుంది. ఇలాగ మనం దోశలు కూడా వేసుకున్నాము చూడండి. చూడండి నేనైతే 2 దోశలు అయితే వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇటువైపు అయితే దోశలు వేసాను, ఇటువైపు అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది మనకు. బాయ్ ఫ్రెండ్స్.